క్యాబ్ డ్రైవర్ ఈశ్వర్చారి మరణం దురదృష్టమని ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. బీసీల రిజర్వేషన్ కోసం ఒక్కడే పోరాడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసింది. 2 చట్టాలు బీసీలకు 40% రిజర్వేషన్స్ చట్టాలు చేశాం, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. వీటన్నిటి కూడా బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టింది. అయినప్పటికీ కూడా బీసీ 32% రిజర్వేషన్ అంశం ముఖ్య అధ్యాయం కాదు. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. త్వరలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా చట్టబద్ధ రిజర్వేషన్ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. తొందరపడద్దని నేను యువతకు పిలుపునిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అండ వల్ల వచ్చే రోజుల్లో డెఫినెట్గా 42% రిజర్వేషన్ సాధించుకున్నాము. పోరాటం ఆగదు. ఎన్నికల నిమిత్తం లేకుండా 42% చట్టబద్ధ కోసం పోరాటం చేస్తాం. ఈశ్వర్ ప్రసాద్ కుటుంబాన్ని కూడా అన్ని